ఇచ్చిన పూజారి కనికరించినట్లుగా ఉంది ఓ బాధితుడి కథ. ప్రజాప్రభుత్వం మంజూరు చేసిన సీఎంఆర్ చెక్కును బాధితులకు అందచేయకుండా సంబంధిత అధికారులు కాలయాపన చేస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు తేజవత్ రవి ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా డోనకల్ మండలంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 8 నెలలుగా మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ బత్తుల శ్రీనివాస్ యాదవ్, డోనకల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాలా సుమేర్ చైను చుట్టూ తిరిగి అలసిపోయినట్లు ప్రభుత్వపు రామచంద్ర నాయక్ రవి చెప్పారు. తన తల్లి హాస్పిటల్ ఖర్చులకు 4 లక్షల రూపాయలు కాగా ప్రజాప్రభుత్వానికి సీఎం సహాయక నిధి కింద దరఖాస్తు చేయగా జనవరిలో 60,000 రూపాయల చెక్కును ప్రజాప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. తనకు మంజూరైన చెక్కును బొత్తుల శ్రీనివాస్ యాదవ్, కాలా సుమేర్ జైన్ అదేవిధంగా కావాలని తనకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రజాప్రభుత్వం మంజూరు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేయాలని కోరారు. అయితే రవికి న్యాయం జరిగేలా చూస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చారు. సార్, మా అమ్మకి హెల్త్ బాగలేకపోతే 4 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి సార్. అయితే హాస్పిటల్ ఖర్చు 4 లక్షలు అయినాయి. అయితే మేము సీఎం రిలీఫ్ ఫండ్ కింద 4 లక్షలు పెడితే మాకు 60,000 రూపాయలు చెక్ వచ్చింది సార్. ఆ చెక్కు మండల అధ్యక్షులను, జిల్లా అధ్యక్షులను, టౌన్ ప్రెసిడెంట్ గారు నాకు ఇవ్వకుండా సంవత్సరంన్నర నుంచి తిప్పుతున్నారు సార్. అసలు ఆ చెక్కు ఎక్కడ పోయిందో కూడా తెలియదు. ఆ చెక్కు నేను అడుగుతుంటే ఇవాళ చేస్తా, రేపు చేస్తా అని నాకు రోజు తిప్పుతున్నారు సార్. అసలు అది చెక్కు ఎటుపోయిందో అర్థం కాలేదు. ఇప్పుడు దాకా నాకు చెక్ ఇవ్వలేదు సార్. దయచేసి నాకు ఆ చెక్కు ఇప్పించగలరని నేను కోరుతున్నాను. నిన్న జరిగిన సమక్షంలో ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడితే మన జిల్లా అధ్యక్షులు బత్తుల శ్రీను గారు నాకు చెక్కు ఇయ్యను, పో ఏం చేసుకుంటారని చెప్పారు. ఇప్పుడు టౌన్ ప్రెసిడెంట్ కూడా సుమీర్ గారిని కూడా నేను చాలాసార్లు అడిగాను. ఆయన కూడా ఏం పట్టించుకున్నట్టు నువ్వు కూడా ఏం చేసుకుంటావో పో అని చెప్పిండు. అందుకని నేను మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. సార్, మా అమ్మకి హెల్త్ బాగలేకపోతే